ఇదే విధంగా తీసుకుంటే మనకి పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కూడా ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఓకే, నోటిఫికేషన్స్ మనకి జంబో నోటిఫికేషన్ అని చెప్పి చెప్పుకుంటాం. ఈ జంబో నోటిఫికేషన్లో మనకి కొందరికి వాళ్ళ ప్యాషన్ ఉన్న జాబ్స్, యూనిఫామ్ పోస్టుల పైన కొంతమందికి ప్యాషన్ ఉంటుంది. అంటే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. దాని సిలబస్ ఉండు అండ్ గ్రూప్ సిలబస్ ఏమన్నా వేరే ఉంటుందంటే పెద్దగా తేడా ఏమి ఉండదు. మనకి వెయిటేజ్లో తేడా ఉంటుంది. ఓకే, వెయిటేజ్లో తేడా ఉంటుంది. ఇప్పుడున్న మంచి అవకాశం ఏంటి అంటే దాదాపు ఇప్పుడు పడే ప్రీవియస్ నోటిఫికేషన్ల కంటే పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా తక్కువ టైంలో జాబ్స్ కొట్టించే మార్గం ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్. ఎస్ఐ కూడా మనకి ఏంటంటే టార్గెట్ పెట్టుకుంటే చాలా ఈజీగానే కొట్టచ్చు. దీంతో సిలబస్ ఏంటో చూస్తే మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్న గ్రూప్ సిలబస్లో జనరల్ స్టడీస్ అని చెప్పి సార్ చెప్పారు కదా, ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ ఫస్ట్ పేపర్ ఏముంటుందంటే జనరల్ స్టడీస్ ఉంటుంది. మీకు అదే పీసీలో కానీ, ఎస్ఐలో కానీ ఫస్ట్ పేపర్ అదే ఉంటుంది సేమ్. ఓకే, అంటే జనరల్ స్టడీసే ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు మీరు పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్నా, ఎస్ఐ తీసుకున్నా, గ్రూప్ 4 తీసుకున్నా కూడా అండ్ గ్రూప్ 3 తీసుకున్నా జిఎస్ లెవెల్ అంతా కూడా కామన్గానే ఉంటుంది. జిఎస్ లెవెల్ అంతా కూడా కామన్గానే ఉంటుంది. లాస్ట్ టైం మనకి కండక్ట్ చేసిన ఎగ్జామ్ కొంత హార్డ్గా రావడం జరిగింది. ఎందుకంటే స్టేట్మెంట్స్ రూపంలో సివిల్స్లో మనకి ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారో అటువంటి విధానాన్ని ఇక్కడ అనుసరించడం జరిగింది. కాబట్టి పూర్తి అవగాహన ఉండాలి మీకు. సిలబస్ పట్ల పూర్తి అవగాహన అండ్ మీరు చదివిన దాని పట్ల ఏదో క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ చూడకుండా దాని పట్ల పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది. అంటే ఒక్క క్వశ్చన్లోనే 4 జాగ్రఫీ, ఎకానమీ కూడా మిక్స్ అవుతుంది ఒకే దాంట్లోనే. ఒక్క క్వశ్చన్లో పైన ఇచ్చే ఒక క్వశ్చన్లోనే 4 స్టేట్మెంట్స్ తప్ప మనకి కాదా అని చెప్పి టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి పూర్తి విషయాల పట్ల అవగాహన ఉంటేనే మనం ఆన్సర్ చేస్తాం. చాలా కన్ఫ్యూజన్ జోన్ కూడా ఉంటుంది. మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ మనకి లాస్ట్ టైం పీసీలో వచ్చిన తీసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ వచ్చిన ఎగ్జామే తీసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి ఎవరు అని చెప్పి వచ్చింది. ఇది చాలా ఓపెన్ క్వశ్చన్, అందరికి తెలిసిందే. ఓకే, బైరోజు వెంకటరమణాచారి, బీవీఆర్ చారి అని చెప్పి చెప్పుకుంటాం. కానీ ఆప్షన్లో చూసినప్పుడు మీకు కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. బీవీఆర్ చారి, బైరోజు వెంకట రమణాచారి అని చెప్పి చెప్పుకుంటాం. ఎవరు? మన తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి అని చెప్పి చెప్పుకుంటాం. మరి పస్నూరి దయాకర్ గురించి కూడా కొంత డిస్కస్ చేస్తాం. ఎందుకు అంటే మనకి దానికి మోడ్రన్ హంగులు చేర్చిన వ్యక్తి ఎవరంటే ఆయన పేరు చెప్పుకుంటాం. పేపర్ పైన మొదటిసారిగా డిజైన్ చేసింది తెలంగాణ రూపశిల్పి అంటే ఈయన పేపర్ పైన డిజైన్ చేయడం జరిగింది, బీవీఆర్ చారి. ఓకే, ఇదే పేపర్లో మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణ తల్లి యొక్క కాలి మట్టెలు దేన్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పి వచ్చింది. ఓకే, ఏ ఆర్ట్ను? మన తెలంగాణలో ఉండే సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పి పిలుస్తాం. సిల్వర్ ఫిలిగ్రీ ఇది ప్రపంచంలోనే చాలా పాపులర్ అయిన ప్లేస్ ఏంటంటే కరీంనగర్. కరీంనగర్లో మనకి వెండి నగిశీలి చెక్కడం. ఇది కూడా ప్రీవియస్ పీసీ క్వశ్చన్. మనకి ఏంటి అంటే కాలిమట్టలు, తెలంగాణ తల్లి యొక్క కాలిమట్టలు మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, దేన్ని ప్రతిబింబిస్తాయి అని చెప్పుకుంటే మనకి కరీంనగర్లో చాలా పాపులర్ అయిన ఒక ఆర్ట్ ఉంది. ఏంటి అది? సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సిల్వర్ ఫిలిగ్రీ ఇది ప్రీవియస్ పీసీ క్వశ్చన్. మనకి ఈ విధంగా మనకి ఏంటంటే మన యొక్క యాక్టివిటీస్ అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా, వాటి గురించి మీకు కొంత అబ్జర్వేషన్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కరెన్సీ పైన కొంత కమెంట్ ఉండాలి మీకు. అండ్ అది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ పడ్డాయి పీసీలో, ఎస్ఐలో, గ్రూప్ 4లో, గ్రూప్ 3లో. గ్రూప్ 3 మనకి ఇంతవరకు తెలంగాణ ఛానల్స్ ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసుకోవాలి అప్పటి నుండి. ఓకే, అది కొత్తగా ఏర్పడ్డ పోస్టులు. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్సే, మనకి ప్రీవియస్ క్వశ్చన్సే మనకి ఇవన్నీ. వాటిని కూడా అన్నిటిని కూడా ఒక ఆర్డర్గా మనం డిస్కస్ చేస్తాం. ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనేది ఇక్కడ చూస్తున్నాం. జిఎస్ అనే పేపర్ మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 3కైనా, ఎస్ఐకైనా, పీసీకైనా కామన్ ఏరియా. మీకు పెద్ద వేరియేషన్ అంటూ ఏమి ఉండదు. జిఎస్ అనేది కామన్గా ఉంటుంది, ఫస్ట్ పేపర్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, దీంట్లో మనకు పేపర్స్ అనేవి ఏ విధంగా చదవాలి అని చెప్పి చెప్పుకుంటే దాంట్లో అసలు ఏముంటాయి. మీరు పీసీ తీసుకోండి, ఎస్ఐ తీసుకోండి, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1. జిఎస్ అనేది సేమ్ ఉంటుంది, దాని యొక్క లెవెల్ మారుతుంది అంతే. ఏంటి అంటే ఫస్ట్ తీసుకుంటే జిఎస్లో జనరల్ స్టడీస్లో తీసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఏముంటుంది మళ్ళీ? రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఓకే, ఈ విధంగా మనకి ఏంటి అంటే మన ప్రాంతీయ వర్తమాన విషయాలు, జాతీయ వర్తమాన విషయాలు
అండ్ అంతర్జాతీయ వర్తమాన విషయాలపైన మనకు అవగాహన ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇంటర్నేషనల్ అంటే ఇంతకుముందు ఉక్రెయిన్ విషయం గురించి డిస్కస్ చేయవచ్చు మనం, వాటిపైన మీకు మినిమం అవేర్నెస్ ఉండాల్సి ఉంటుంది. మరి ఎంతవరకు పరిధి ఎంతవరకు తీసుకోవాలి? ఇప్పుడు నోటిఫికేషన్ పడింది, ఎప్పటి నుంచి తీసుకోవాలని చెప్పి కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఇది. నిజానికి ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకి పర్టికులర్ లైన్ ఉండదు, మనకి పర్టికులర్ బ్లూ ప్రింట్ ఉండదు. ఈ విషయాన్ని కూడా మీరు కంపల్సరీ, అందుకే ప్రీవియస్ పేపర్ను మనం పదే డిస్కస్ చేసేది. అందుకే మనం ఏ లెసన్ చెప్పినా కూడా దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్ కంపల్సరీ డిస్కస్ చేస్తాం. కారణం ఏంటంటే దాని పరిధి మీకు తెలుస్తుంది. ఓకే, కాంపిటేటివ్ ఫీల్డ్లో స్పెషల్ లైన్ అంటూ ఉండదు మనకి, ఈ లైన్ వరకే ఉంటుంది అని చెప్పి. మేజర్ విషయాలు అయితే 1 ఇయర్ కూడా తీసుకుంటాడు. ఓకే, 1 ఇయర్కు మనకి ప్రీవియస్ పేపర్లో మనకి క్వశ్చన్స్ చూస్తాం. మనం 1 ఇయర్ కాల పరిమితి వరకు కూడా తీసుకోవడం జరిగింది వెనక్కి. కాకపోతే మనం అనుసరించాల్సింది అంటే 6 మంత్స్ తీసుకుంటాం. మళ్ళీ దాంట్లో ఉండే మేజర్ టాపిక్స్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఆ విధంగా మనకి రీజనల్ అంటే మన స్టేట్లో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి, ఓకే, మన స్టేట్లో జరిగిన ముఖ్యమైన అపాయింట్మెంట్స్ కావచ్చు, డెత్లు కావచ్చు, ఏమన్నా కొత్త ఆవిష్కరణలు కావచ్చు, ఇటువంటి విషయాల గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఓకే, ఇవి కరెంట్ అఫైర్లో మనం ఈ 3 విభాగాలుగా చూస్తాం. రెండోది ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్. మరి దీంట్లో ఏం చూస్తామంటే దీంట్లో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, అండ్ సార్క్, బ్రిక్స్, నాటో, చొగం, ఇటువంటి మనకి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇటువంటి. ఓకే, అటువంటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎందుకు అవి దేనికోసం పనిచేస్తాయి అంటే కొన్ని మనకి కమర్షియాలిటీ గురించి పనిచేస్తాయి. ఓకే, కమర్షియల్ యాక్టివిటీ పైన పనిచేస్తాయి. కొన్ని చారిటీ కోసం పనిచేస్తాయి, కొన్ని గ్లోబల్ పీస్ కోసం పనిచేస్తాయి, కొన్ని సెక్యూరిటీ కోసం పనిచేస్తాయి. ఓకే, అటువంటి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తాం. దాంట్లో ఇండియా యొక్క రోల్ ఏంటో డిస్కస్ చేస్తాం. ఓకే, అది సార్క్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఓపెక్ కావచ్చు, ఇట్లా మనం చాలా దాదాపు ఇంట్లో మ్యాక్సిమం తీసుకుంటే ఒక 25 దాకా ఉంటాయి పూర్తి సిలబస్ తీసుకుంటే. ఓకే, 25 దాకా కొన్ని సమ్మిట్స్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నాటో కావచ్చు, ఇవన్నీ. ఓకే, ఇవి కేవలం మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే రాసిన. ఎగ్జాంపుల్ సార్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అని క్వశ్చన్ పడుతుంది. సార్క్లో సభ్యత్వం, సార్క్లో మెంబర్షిప్ లేని కంట్రీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ పడుతుంది. సార్క్లో రీసెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని చెప్పి పడుతుంది. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ మనకి. ఓకే, దీన్ని మనం అనుసరించడానికి కూడా చాలా సింపుల్ టెక్నిక్ కూడా చూస్తాం మనం. మీకు ఎలా చదవాలో అని చెప్పి చెప్తున్నా కదా. ఓకే, ఎలా చదవాలని చెప్పి అనుకుంటే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణ ఆసియా సహకార సమాఖ్య మండలి అని చెప్పి పిలుస్తాం. మరి దీంట్లో సభ్య దేశాలు మనం ఇప్పుడు 25 సంస్థల గురించి మనం డిస్కస్ చేస్తామని చెప్పి చెప్పుకుంటున్నాం. అవన్నీ మీరు ఏ విధంగా నోట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు కొంత హెవీ అనిపిస్తుంది కదా. దీనికి మనం ఒక కొత్త విధానాలు ఇక్కడ అనుసరిస్తాం. నిమోటిక్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, బండ గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ఒక ట్రిక్కీ మెథడ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సార్క్ దగ్గర మనం పానీ ఎంబీబీఎస్ అంటాం. పానీ ఎంబీబీఎస్ అనే ఒక కోడ్ గుర్తుపెట్టుకుంటాం. ఓకే, పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఎన్ అంటే నేపాల్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, బి అంటే బంగ్లా, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక. ఈ విధంగా మనకి ఈజీ మెథడ్స్ని కొంత ఇక్కడ యాడ్ చేస్తాం. చాలా సింపుల్ ఉంటుంది ఆ ట్రిక్ మెథడ్. ఇప్పుడు జస్ట్ మన సిలబస్ గురించి ఏ విధంగా చదవాలని చెప్పి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీటి టాపిక్ మనం తీసుకుంటలే. ఓకే, ప్రతిదాన్ని చెప్తూ మీకు షూరే చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మనము పెన్ను పేపర్ యూజ్ చేయకుండానే మన ప్రైమ్ మినిస్టర్ అందరూ కూడా మీకు నోటెడ్ అవుతాయి. మీరు ఫస్ట్ క్లాస్లోనే చూడాల్సి మీరు. ఓకే, పెన్ను పేపర్ యూజ్ చేయకండి, మీకు గుర్తుంటేనే జాయిన్ అవ్వండి. ఓకే, అటువంటి మెథడాలజీ మేము యూజ్ చేస్తాం, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతా ఉంటుంది. ఓకే, అందుకే మనకి ఇంత సక్సెస్ రేట్ ఉండడానికి కారణం ఇదే. స్టూడెంట్స్ ఏంటంటే చాలా వాళ్ళు చదవాల్సిన సిలబస్ చాలా వాస్ట్ ఉంటుంది. తెలుసు కదా మీకు సిలబస్ ఎంత ఉంటుందో. ఆ సిలబస్లో మనకి కొన్ని ఏరియాలు మన ఈజీగా ఎటువంటి బ్రెయిన్ వర్క్ లేకుండానే ఇప్పుడు మీ పేరు అడిగితే మీరు ఆలోచించి చెప్తారా? లేదు కదా. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే చాలా ఈజీగా చెప్పేస్తారు, ఎందుకంటే అవి మచ్ ఫోకస్డ్ విషయాలు అవి. ఓకే, చాలాసార్లు రిపీట్ అయిన విషయాలు కాబట్టి వాటికి మీకు ఎటువంటి స్ట్రెయిన్ లేకుండానే చెప్పేస్తారు మీరు. మన సేమ్ ఎవరంటే కేసీఆర్ అని చెప్పేస్తారు ఈజీగా. దానికి మీరు ఎటువంటి హార్డ్ వర్క్ చేస్తారా? చేయరు కదా. అటువంటి విధానాలు ఇక్కడ యూజ్ చేస్తాం మనం కొన్ని ఏరియాలకి, చాలా సింపుల్ వేలు. ఓకే, అది మన ఫస్ట్ క్లాస్లోనే మనం చూస్తాం. మన యొక్క ప్రైమ్ మినిస్టర్స్. ఓకే, ప్రజెంట్ నరేంద్ర మోడీ 19. ఓకే, ఈ విధంగా మన నరేంద్ర మోడీ
మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఫస్ట్ క్లాస్లోనే ఓన్లీ 30 minutes to 40 minutesలో మీ అందరికీ నోటెడ్ అయితే పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, అదేవిధంగా ప్రెసిడెంట్ చూస్తాం, అది కూడా రాష్ట్రపతి కూడా మీకు పెన్ను పేపర్ ఎటువంటిది యూజ్ చేయకుండానే మీకు నోటెడ్ అవుతుందని చెప్పి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. అటువంటి విషయాలు మనకి అంటే తక్కువ టైంలో ఒక క్యాండిడేట్ పాపం ఇంటి దగ్గర కూర్చుంటే మనకి ఆయనకు 3-4 days పట్టేది మనం జస్ట్ 30 minutes 1 hourలో చెప్పుకుంటాం. అది కూడా ఎట్లా మెమరైజ్డ్. అటువంటి విషయాలు మనకు వర్కౌట్ అవుతున్నాయో లేదో ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఓకే, అదే అటువంటి టెక్నిక్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, అది ఆర్గనైజేషన్స్లో మెంబర్డ్ కంట్రీస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. G20 కంట్రీస్ ఈజీగా చెప్పేస్తారు మీరు. 20 దేశాలు మాకు గుర్తుండడం చాలా కష్టం అంటే 20 దేశాలు గుర్తుండడం కాదు, ఆ 20 దేశాల క్యాపిటల్స్ కరెన్సీ కూడా గుర్తుపెట్టుకుంటారు. మీరే గుర్తుపెట్టుకుంటారు అది. ఓకే, ఇటువంటి విషయాలను మనం ఈజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, మనం ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తాం. మనం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సెకండ్ టాపిక్. అండ్ థర్డ్ టాపిక్ తీసుకుంటే మనకి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకి PCSI జనరల్ సైన్స్ అండ్ గ్రూప్స్లో చిన్న వేరియేషన్ ఉంటుంది. Group 1, Group 2, Group 3 తీసుకుంటే జనరల్ సైన్స్ ఇండియా అచీవ్మెంట్స్ అని చెప్పి ఉంటుంది. అదే మనకి Group 4 PC తీసుకుంటే జనరల్ సైన్స్ ఇన్ రొటీన్ జనరల్ యాక్టివిటీస్ అని చెప్పి ఉంటుంది. మన జనరల్ లైఫ్లో జనరల్ సైన్స్ పాత్ర ఏంటని చెప్పి ఉంటుంది. చూడండి, మనకి స్ట్రేట్గా అడిగింది, సిలబస్లోనే అది పెట్టింది. ఓకే, మీ యొక్క జనరల్ లైఫ్లో జనరల్ సైన్స్ రోల్ ఏంటని చెప్పి డైరెక్ట్ సిలబస్లోనే చేర్చింది. అందుకే మనకు క్వశ్చన్స్ పడుతున్నాయి అక్కడి నుంచి. ఓకే, మన డైలీ యాక్టివిటీస్ని అందుకే మీరు అబ్జర్వ్ అని చెప్పేది అందుకని. ఓకే, ఇది ఇక్కడ పడుతుంది. జనరల్ సైన్స్లో మనకి ఇండియా అచీవ్మెంట్స్ అని చెప్పి Group 1, Group 2, Group 3లో ఉంటుంది. Group 4లో పోలీస్ కానిస్టేబుల్ ఏముంటుంది అంటే మన రొటీన్ లైఫ్లో జనరల్ సైన్స్ యొక్క రోల్ ఏంటని చెప్పి ఉంటుంది. ఓకే, ఇంతో మనం కరెంట్స్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, అదే కరెంట్స్కి లింక్లో మనం తీసుకుంటే ఇక్కడ జనరల్ సైన్స్ మన రొటీన్ లైఫ్ స్టైల్లో భాగంగా ఉండేటి మీరు చదవండి అని చెప్పి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇదే తీసుకుంటే మీ దగ్గర కైన్స్, ఇంతకుముందు కరెన్సీ నోట్స్ గురించి చెప్పుకున్నాం కదా, అదేవిధంగా కైన్స్ గురించి చెప్పుకుంటే మీ దగ్గర ఉండే 2 rupees, 1 rupee, 5 rupees, 10 rupees కైన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ కైన్స్ని చూసి అది ఏ మింట్లో తయారైందని మీరు చెప్పచ్చు. ఓకే, మింట్ అంటే ఏంటి అంటే కరెన్సీని మ్యానుఫ్యాక్చర్ చేసే సెంటర్స్, వాటిని మింట్ అని చెప్పి పిలుస్తాం. ఇటువంటి మింట్స్ మనకి మన దేశంలో మెయిన్గా 4 ఉన్నాయి. 4 మింట్స్ ఉన్నాయి మన దేశంలో. మింట్స్ 4 ఉన్నాయి. మింట్స్ అంటే ఏంటి? కైన్స్ను మనకి మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్షన్ సెంటర్స్. ఇటువంటి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 సెంటర్స్లో ఇప్పుడు మీ దగ్గర ఉండే కైన్ చూసి అది ఎక్కడ తయారైందో మీరు చెప్పచ్చు. చూడండి, స్టార్ సింబల్ ఉందనుకోండి, కైన్ వెనుక వైపు ఇయర్ దగ్గర మనకి సింబల్ ఉంటుంది. ఆ మీ దగ్గర ఉండే కైన్ పైన స్టార్ సింబల్ ఉందనుకోండి, ఇది హైదరాబాద్ మింట్లో తయారైనట్టు. మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో మనకి ఈ కైన్ తయారు చేయబడింది. అదే కైన్ పైన మనకి డైమండ్ సింబల్ ఉందనుకోండి, ఇది ముంబై మింట్లో తయారైంది. స్ప్లిట్ డైమండ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ స్ప్లిట్ డైమండ్ సింబల్ ఉందనుకోండి, అది ముంబైలో తయారైనట్టు. మీ దగ్గర ఉండే కైన్ పైన డాట్ సింబల్ ఉంది, గుండ్రటి చుక్క డాట్ సింబల్ ఉంది, ఇది ఎక్కడ తయారైనట్టు? మనకి నోయిడాలో తయారైనట్టు. ఏ సింబల్ లేదు మీ దగ్గర ఉండే దానిపైన, కోల్కతా. ఇప్పుడు మీరు కైన్స్ యూజ్ చేసినప్పుడు ఇది ఒకసారి చూడండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్స్. ఇవి లాస్ట్ టైం సెంట్రల్ ఎగ్జామ్స్లో 10 rupees పైన స్టార్ సింబల్ ఉంది, అది ఎక్కడ తయారైందని చెప్పి ప్రీవియస్ క్వశ్చన్ పడింది మనకి. ఎంత సింపుల్ ఉంది, ఒక్కసారి మీరు చూస్తే పిల్లలు గుర్తుపెట్టేసుకుంటారు. జనరల్ సైన్స్లో ఉండే బ్యూటీ ఇదే, ఇదే ఏంటంటే ఒక్కసారి తెలిస్తే దాదాపు మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. కావాలంటే ఇంకా 2-3 సార్లు రిపీట్ చేయండి. ఈసారి కైన్ యూజ్ చేసేటప్పుడు ఆ సింబల్ ఒకసారి చూడండి. సింబల్ చూసి స్టార్ సింబల్ ఉంది అనుకోండి, ఇది మన హైదరాబాద్లోనే తయారైంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏ సింబల్ లేదు, ఇది కోల్కతాలో తయారైందని చెప్పి చెప్పండి. సింపుల్ 1-2 సార్లు చేస్తే మీకు ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోతుంది. ఓకే, ఇది దీనికి ఇందుకే వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు వాట్సాప్ అనే క్వశ్చన్ పడింది. వాట్సాప్ మనకి ఇన్వెంటర్ ఎవరని చెప్పి క్వశ్చన్ పడింది. దేని కింద అంటే జనరల్ సైన్స్లో మనకి రొటీన్ లైఫ్ స్టైల్లో పార్ట్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, దాని కిందనే చూస్తాం మనం. ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, బ్రియాన్ యాక్టన్ అండ్ జాన్ కౌన్. గూగుల్ ఎవరని చెప్పుకున్నాం మనం? లారీ పేజ్. ప్రజెంట్ CEO ఎవరు? సుందర్ పిచాయ్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫోన్పే. ఓకే, ఇవన్నిటి కూడా ఒకసారి చూడండి మీరు. మొబైల్ ఇన్వెన్షన్ ఎవరు? ఓకే, 2-wheeler, మోటార్ సైకిల్, ATM ఇన్వెంటర్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ పడ్డాయి. చాలా ఈజీ. మీరు చూడడానికి ఇవి చాలా హెవీ అనిపిస్తాయి. మీ జనరల్ యాక్టివిటీస్ దాదాపు 95% రొటీన్ ఉంటుంది.
మీ జనరల్ యాక్టివిటీస్ 95% రొటీన్ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేవారు మీ యాక్టివిటీస్ అంతా రొటీనే ఉంటుంది. అంటే ఒక్క రోజు 2 రోజులు మీరు వర్క్ చేసేయాలనుకోండి, మీ వర్క్ మొత్తం కూడా కమాండ్ ఉన్నట్టే. ఓకే, వాటిని మీరు ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏవైతే ఎక్కడైతే మీరు ఆగుతున్నారో మమ్మల్ని అడగండి. ఓకే, ప్రతి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే సిలబస్ వైజ్గా ఉండే సిలబస్ను డిస్కస్ చేస్తాం. అండ్ జనరల్ స్టడీస్, మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అని చెప్పి చెప్పుకుంటాం. జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి మీనింగ్? సాధారణ అవగాహన. దేనిపైన సాధారణ అవగాహన? మన జనరల్ యాక్టివిటీస్ పైన, మన చుట్టూ జరుగుతున్న వాటిపైన. దాని పట్ల సాధారణ అవగాహన ఉంటే దీన్ని ఈజీగా మనం ఓవర్కమ్ చేయవచ్చు. దాన్ని ఏ విధంగా చదవాలో మనం ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దానిపైన మనం ప్రతిదీ డిస్కస్ చేస్తాం. ఓకే, జనరల్ సైన్స్లో ఇది. ఇంకా చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ తీసుకుంటే జాగ్రఫీ. జాగ్రఫీ అని చెప్పి ఇక్కడ ఓపెన్గా చెప్పినప్పుడు కూడా గ్రూప్ 1, 2, 3 తీసుకుంటే వరల్డ్ జాగ్రఫీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అని చెప్పి చెప్పుకుంటాం. అదే గ్రూప్ 4లో పీసీలో తీసుకుంటే మాత్రం కేవలం తెలంగాణ, ఇండియా. ఓకే, తెలంగాణ జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి ఈ జాగ్రఫీలో ఉండే క్వశ్చన్స్ కూడా మనం ఏ విధంగా చదవాలి? ఇంతకుముందో చెప్పుకున్నాం మనం, ఒక ఈజీ కోర్స్తో మనం చెప్పుకుంటామని చెప్పి. ప్రపంచంలో మన దేశం ఏ స్థానంలో ఉంది? ప్రీవియస్ క్వశ్చన్ లాస్ట్ టైం ఎస్ఐలో దీని రిలేటెడ్ క్వశ్చన్ పడింది మనకి. ఓకే, మన ఇండియా యొక్క ప్లేస్ ఎంత ఏరియా వైజ్గా? అంటే ప్రపంచంలో లార్జెస్ట్ కంట్రీ ఏంటి? ప్రపంచంలో లార్జెస్ట్ కంట్రీ ఏంటి ఏరియా వైజ్గా? అంటే ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో కూడా ఉంది, ఏంటది? రష్యా అని చెప్పి చెప్పుకుంటాం. ప్రజెంట్ మనకి ఏరియా వైజ్గా లార్జెస్ట్ కంట్రీ ఏంటి అంటే రష్యా. ఇది మన జాగ్రఫీ కింద చూస్తాం. దీనికి టాప్ 7 గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే మన 7th ప్లేస్లో మన ఇండియా ఉంది. 7th ప్లేస్లో టాప్ 7 మన ఇండియా. ఓకే, ఇండియాను భారత్ అని పిలుస్తారు. ఈ విషయం మీకు తెలుసు కదా. ఇండియాని ఏమని పిలుస్తాం? భారత్ అని పిలుస్తాం. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 లెటర్స్ ఉన్నాయి. ఈ 7 ఇంపార్టెన్స్ మన ఇండియాకి చాలా ఉంటుంది. ఏరియా వైజ్గా మన ఇండియా అనేది 7th ప్లేస్లో ఉంది. మన ఇండియా 7 కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. భారతదేశం ఉండే సరిహద్దు, లాస్ట్ టైం పీసీ క్వశ్చన్, భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? ఎన్ని దేశాలతో? 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఆ స్టేట్స్ ఏంటో కూడా మనం చెప్పుకుంటాం ఇక్కడ. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి ఒక చిన్న కోడ్ చూద్దాం, మనకి ఎటువంటి విధానాన్ని మనం చెప్పుకుంటామని చెప్పి చెప్పుకోవడానికి. ప్రపంచంలో టాప్ 7 కంట్రీస్ మీకు నోటెడ్ అయిపోతాయి. ఒక చిన్న ఫన్నీ కోడ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఏంటి అనేది? రుక్కుబాయ్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. రుక్కుబాయ్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, ఈ రుక్కుబాయ్లో ఫస్ట్ లెటర్స్ మాత్రమే రెండింటిని తీసుకోండి అంతే. ఇప్పుడు ఏ విధంగా చూద్దాం. ఆర్యు అంటే ఏంటి? రష్యా. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి? లార్జెస్ట్ కంట్రీ. ఫస్ట్ ప్లేస్లో ఉంది రష్యా. సెకండ్ ఏంటి? సి ఫర్ కెనడా. నెక్స్ట్ సి ఫర్ చైనా. యు ఫర్ యుఎస్ఏ అంటే ఏంటి? అమెరికా. యు ఫర్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ బి ఫర్ బ్రెజిల్. ఏ ఫర్ ఆస్ట్రేలియా. అండ్ 7th ప్లేస్ మీకు తెలిసి ఇప్పుడు ఇండియా. ఐ ఫర్ ఇండియా. మన దేశం తర్వాత అర్జెంటీనా 8th ప్లేస్లో ఉంటుంది. ఇండియా. ఓకే, అండ్ చిన్న కంట్రీ ఏంటి? లాస్ట్ టైం గ్రూప్ 2 క్వశ్చన్, స్మాలెస్ట్ కంట్రీ ఏంటి అని చెప్పి వచ్చింది. లాస్ట్ టైం గ్రూప్ 2లో వచ్చింది క్వశ్చన్. ఏంటి స్మాలెస్ట్ కంట్రీ? వాటికన్ సిటీ. ఓకే, స్మాలెస్ట్ కంట్రీ వాటికన్ సిటీ. నౌరు, తువాలు అని చెప్పి వరుసగా ఉంటాయి. మనకు కావాల్సింది వాటికన్ సిటీ. ప్రపంచంలో చిన్న దేశం, స్మాలెస్ట్ కంట్రీ. జనాభాలో కూడా అదే. ఓకే, మనకి క్రిస్టియన్ల యొక్క మత పెద్ద అయిన పోప్ యొక్క నివాసాలు, ఒక ప్యాలెస్ ఉంటుంది అక్కడ వాటికన్ సిటీలో. అదే ఒక దేశంగా పరిగణించబడుతుంది. ఓకే, వాటికన్ సిటీ అని చెప్పి చెప్పుకుంటాం. అది ప్రపంచంలో చిన్న దేశం. ఓకే, దాని తర్వాత తువాలు, నౌరు అని చెప్పి ఉంటాయి. మొనాకో ఉంటాయి. ఇక్కడ మనకి లార్జెస్ట్ కంట్రీస్ ఇక్కడ చూడడం జరిగింది. మన ఇండియా ఏ ప్లేస్ ఉంది? 7th ప్లేస్లో ఉంది. ఇండియా ఏ ప్లేస్ ఉంది? 7th ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా 6th ప్లేస్లో ఉంది. ఓకే, ఇండియా యొక్క జనాభా ఎంత ఉంది? మనకి 2011 సెన్సస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పాండమిక్ వల్ల నిజానికి ఇప్పుడు మనకి కొత్త సెన్సస్ అందుబాటులో ఉండాలి, కానీ ఉన్నాయా? లేవు. ఎందుకంటే పాండమిక్ వల్ల మన అన్ని యాక్టివిటీస్ని కూడా పోస్ట్పోన్ చేసుకున్నాం. మనమే కాదు, వరల్డ్ వైడ్గా పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీంతో మనకి 2011 సెన్సస్సే మనకి ఇప్పటికి కూడా అథెంటిక్గా తీసుకుంది.
2011 జనాభా లెక్కలే మనం ఇప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకుంటాం. ఓకే, ఆ 2011 సెన్సస్ ప్రకారం మన ఇండియా యొక్క పాపులేషన్ 121 crores 1,93,422 అని చెప్పుకుంటాం. ఓకే, అండ్ 2013లో మనకి కొన్ని స్కిప్ చేసిన వాటిని మనకి ఇంప్లిమెంట్ చేసినాం. ఓకే, కొన్ని స్కిప్ చేసినాం ఎందుకంటే కొన్ని మావో పాలిత ప్రాంతాల్లో జనాభా లెక్కలు జరపలేదు. దాంతో వాటిని కూడా మనకి యాడ్ చేస్తే 120,8,54,977 ఉంది ఫిగర్. ఇప్పుడు జనాభా గురించి ఎందుకు అని చెప్పుకుంటే ఈ పాపులేషన్ ఒకసారి చూసుకుంటే మన ఇండియా యొక్క పాపులేషన్ అంత ఉంది కదా, మన ఇండియా కంటే ఏరియా వైజ్గా ఆస్ట్రేలియా 2 ఇంతలు ఉంది. ఓకే, 2 ఇంతల జనాభా ఉంది. అటువంటి మన 3.28 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది మన ఇండియా యొక్క ఏరియా. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పుకుంటాం. అంతకంటే డబుల్ ఏరియా ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా యొక్క ఏరియా మన భారతదేశం కంటే 2 ఇంతలు ఉంది. పాపులేషన్ తీసుకుంటే చాలా చాలా తక్కువ. మన ఇండియా జనాభా ఒక సంవత్సరంలో అయితే ఎంత గ్రోత్ ఉందో మొత్తం ఆస్ట్రేలియా జనాభా అంతా. మన ఇండియా అనేది ఒక సంవత్సరం యొక్క గ్రోత్ రేటు దాదాపు 1.8 అని చెప్పుకుంటాం. అంటే దాదాపు 1,80,00,000 పెరుగుతారు మన దేశ జనాభా. ఆస్ట్రేలియా మొత్తం జనాభా 2 కోట్లు. ఓకే, అంటే మనం ఎంత డెన్సిటీతో బాధపడుతున్నాం, ఎంత పాపులేషన్తో మనం ఇబ్బంది పడుతున్న విషయాలు మనం మళ్ళీ ఆ ఆస్పెక్ట్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనకి టాప్ 7 కంట్రీస్ అండ్ స్మాలెస్ట్ కంట్రీ ఏంటి, ఇటువంటి విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. జాగ్రఫీలో చాలా ఈజీ కోర్స్ యూజ్ చేస్తాం. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ మన టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో క్వశ్చన్ పడింది, మన దేశంలో స్మాలెస్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఏంటి? ల్యాండ్ లాక్డ్, భూ పరివేష్టిత రాష్ట్రం. అసలు ముందు ఆ పదం అంటే తెలియాలి మీకు. కొంతమంది తెలిసే ఉంటుంది. ల్యాండ్ లాక్డ్ లేదా భూ పరివేష్టిత అంటే ఏంటి అంటే ఏ రాష్ట్రానికైతే వేరే పక్క దేశంతో సరిహద్దు ఉండదో అండ్ ఆ ఏ దేశంలో అయితే కోస్టల్ లైన్ అంటే తీరరేఖ అంటే సముద్రం ఉండదో అటువంటి రాష్ట్రాలను ఏమని పిలుస్తాం? ల్యాండ్ లాక్డ్ అని చెప్పి పిలుస్తాం. భూ పరివేష్టిత లేదా ల్యాండ్ లాక్డ్ అని చెప్పి పిలుస్తాం. ల్యాండ్ లాక్డ్ స్టేట్ లేదా భూ పరివేష్టిత అని చెప్పి పిలుస్తాం. ఈ భూ పరివేష్టిత అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు. భూ పరివేష్టిత అంటే ఏంటి అంటే మనకి సముద్రం ఉండద్దు, పక్క దేశంతో సరిహద్దు ఉండదు, బార్డర్ ఉండదు. మన తెలంగాణలో ఉందా సముద్రం? లేదు కదా. అండ్ మనకి పక్క దేశం సరిహద్దు ఉందా? ఫారెన్ కంట్రీస్తో సరిహద్దు ఉందా? మనకు లేదు కదా. కాబట్టి మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్ అనొచ్చా? అనొచ్చు. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? స్మాలెస్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఇన్ ఇండియా. మొత్తం మన దేశంలో 5 ఉన్నాయి భూపరివేష్టిత రాష్ట్రాలు. 5 ఉన్నాయి మన దేశంలో. దాంట్లో పెద్దది మధ్యప్రదేశ్ అయితే చిన్నది హర్యానా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హర్యానా అవుతుంది. ఓకే, మన దేశంలో ల్యాండ్ లాక్డ్ స్టేట్లో చిన్నది ఏంటి? హర్యానా. పెద్దది ఏంటి? మధ్యప్రదేశ్. అండ్ తెలంగాణ ఉంది, అండ్ జార్ఖండ్ ఉంది, అండ్ ఛత్తీస్గఢ్ ఉంది. మొత్తం 5 ఉన్నాయి. మన ఇండియాలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ 5 ఉన్నాయి. రీసెంట్గా ఏర్పడ్డ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఏంటి మన దేశంలో అంటే తెలంగాణ. ఓకే, మొత్తం తెలంగాణలో ఉండే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ 5 ఉన్నాయి. అవి ఏంటంటే పెద్దది మధ్యప్రదేశ్, చిన్నది హర్యానా, అండ్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ అండ్ తెలంగాణ స్టేట్. ఓకే, చిన్నది ఏంటి అంటే హర్యానా. ఇది ప్రీవియస్ క్వశ్చన్. మనకి మొత్తం ఎన్ని ఉన్నాయని కూడా చాలాసార్లు ఇది క్వశ్చన్. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఓకే, ఈ కాన్షియస్తో మనం ప్రతిదీ డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, మన ఇండియా యొక్క ఏరియా ఎంత? మన ఇండియా ఏరియా మొత్తం ఎర్త్ పైన ఎంత ఆక్యుపై చేస్తుంది? లాస్ట్ టైం Group 1 క్వశ్చన్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ స్ట్రైట్గా పడింది. భారతదేశం మొత్తం భూగోళం పైన ఎంత ఆక్యుపై చేస్తుంది? చాలామంది వెంటనే చెప్పేస్తారు 2.4% అని చెప్పి. అది మనకి ఏంటి అంటే ఇక్కడ మీకు కొంత క్లారిటీ ఉండాలి. మొత్తం మన భూగోళం అంటే భూగోళంలో 71%, మన ఎర్త్ పైన 70% ఏముంది? మనకి వాటర్ ఉంది, రైట్. 29% ఏముంది? ల్యాండ్ ఉంది. ఈ 29% పైన మనకి తీసుకుంటే మన ఇండియా 32,83 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దీన్నే షార్ట్ ఫామ్లో 3.28 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుంటే మనకి ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే ఈ ల్యాండ్ ఏరియాను మనం స్టాండర్డ్గా తీసుకుంటే 2.4%. అదే ఓవరాల్గా ఎర్త్ పైన తీసుకుంటే మొత్తం ఎర్త్ అంటే ఏంటి? ఇక్కడ ఈ 71% కూడా యాడ్ అవుతుంది. దీన్ని కూడా పరిలో తీసుకుంటే మన ఇండియా ఆక్యుపై చేసింది 0.53%. ఇది లాస్ట్ టైం Group 1 క్వశ్చన్. ఓకే, అంతే ఇంత ఇండెప్త్గా రావడం జరిగినాయి క్వశ్చన్స్ మనకి.
అంటే ప్రతిదాన్ని మనం కొంత డెప్త్గా అబ్జర్వ్ చేస్తే మీకు మళ్ళీ దాన్ని చూసుకోవాల్సిన పని లేదు. ఓకే, ఈ విధంగా మనకి మళ్ళీ 71%లో దాదాపు మనకి 96% ఓషన్లో ఉన్నాయి, అంటే సముద్రాలే ఉన్నాయి. 71 అంటే మనకి ఏంటి అంటే మన భూగోళం పైన 71% వాటర్ ఉంది కదా, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఇటువంటి వాటర్ ఫెసిలిటీకి ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు అంటే ఈ 71%లో 96% వాటర్ అనేది ఓషన్లో ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి, ఓషన్లో ఉన్నాయి. 2% అనేది 97% ఉన్నాయి. 2% అనేది మనకి ఐస్ రూపంలో ఉంది, అంటార్క్టికాలో అండ్ కొన్ని ఏరియాలో మనకి ఐస్ రూపంలో ఉన్నాయి. అండ్ రిమైనింగ్ 1% మాత్రమే మనకి మనం యూజ్ చేస్తున్న డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మన అవసరాలకు ఉపయోగించుకున్న వాటర్. అందుకే మన భూగోళం పైన వాటర్ స్కేర్సిటీ ఉందా అంటే ఉంది అని చెప్పి చెప్పుకుంటాం. ఎందుకంటే కేవలం 1% వాటర్నే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే మన ఇండియా అనేది ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే ల్యాండ్ భాగం తీసుకుంటే 2.4%, ఓవరాల్గా ఎర్త్ తీసుకుంటే 0.53% ఆక్యుపై చేస్తుంది మన ఇండియా. ఓకే, మరి ఇండియా అనేది ఎన్ని దేశాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం? 7 కంట్రీస్. ఓకే, 7 కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అవి ఏంటి మనకి? బంగ్లాదేశ్, భూటాన్, చైనా, నేపాల్ అండ్ మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. వీటి కూడా సింపుల్ కోడ్స్ ఉంటాయి మనకి. ఓకే, మనకి ఇచ్చిన టైం కొంత తక్కువ ఉంది కాబట్టి మనకి అవన్నీ మనకి ప్రతి దానికి కోడ్ ఉంటుంది. ఒకసారి రఫ్గా చెప్తా చూడండి. ప్రపంచంలో మొట్టమొదటి న్యూస్ ఛానల్, వరల్డ్లో ఫస్ట్ న్యూస్ ఛానల్ ఏంటి? ఇప్పుడు చాలా తెలుగులోనే దాదాపు 20కి పైగా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఫస్ట్ మనకి ఎలక్ట్రానిక్ రంగంలో వచ్చిన ఫస్ట్ న్యూస్ ఛానల్ ఏంటి అంటే బీబీసీ నెట్వర్క్, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ బీబీసీ న్యూస్లో లేదా బీబీసీ న్యూస్ అనే ఛానల్లో ఫస్ట్ టైం మ్యాప్ చూపెట్టారని చెప్పి గుర్తుపెట్టుకోండి. మ్యాప్, బీబీసీ న్యూస్లో మనకి మ్యాప్ను ఫస్ట్ టైం చూపెట్టడం జరిగింది, విజిబుల్ చేయడం జరిగింది. ఇదే కోడ్ ఇక్కడ తీసుకుంటాం. బీ ఫర్ అంటే మన దేశం 7 కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చూడడం జరిగింది. దాంట్లో ఈ న్యూస్ ఇది దేనికి అప్లై చేస్తున్నాం అంటే ట్రిక్ మనం బార్డర్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్. ఓకే, బీ ఫర్ బంగ్లాదేశ్, బీ ఫర్ భూటాన్, సి ఫర్ చైనా, ఎన్ ఫర్ నేపాల్, ఎం ఫర్ మయన్మార్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, పీ ఫర్ పాకిస్తాన్. దీంట్లో ఎక్కువ బార్డర్ చేసుకున్న దేంతో? బంగ్లాదేశ్తో. ఎక్కువ బార్డర్ షేర్ చేసుకుంటున్న కంట్రీ బంగ్లా, తక్కువ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఇటువంటి కోర్స్ మనం యూజ్ చేస్తాం. చాలా కోర్స్ ఉంటాయి, చాలా సింపుల్ వేస్ ఉంటాయి మనకి. ఓకే, ప్రాక్టికల్ మెథడ్ని మనం అప్లై చేస్తాం, చాలా సింపుల్గా డిస్కస్ చేస్తాం. ఇవి జాగ్రఫీలో మనం చదువుకునేవి. తెలంగాణ జాగ్రఫీ కూడా డిస్కస్ చేస్తాం. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. ప్రీవియస్ ఎస్ఐ దాంట్లో క్వశ్చన్ పడింది ఏంటంటే మనకి తెలంగాణ మనకి ఏర్పడ్డప్పుడు, ఎప్పుడు ఏర్పడింది తెలంగాణ, ఎప్పుడు ఫామ్ అయింది? June 2, 2014 కదా. ఈ June 2, 2014 తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఎన్ని రాష్ట్రాలతో బార్డర్ ఉంది? ఎన్ని రాష్ట్రాలతో ఉంది? ప్రజెంట్ ఎన్ని స్టేట్తో ఉంది బార్డర్? ఓకే, ప్రజెంట్ 4 ఉంది, ఏర్పడ్డప్పుడు 5 ఉంది. అదేంటి అని చెప్పుకుంటే ఇవన్నీ మనకి అప్డేట్స్. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో కంపల్సరీ ప్రతి అభ్యర్థి గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్కు మీకు కంపల్సరీ బుక్స్నే ఫాలో కావాలని చెప్పి ఉంటుంది ఇది. కానీ గ్రూప్స్ లెవెల్లో మాత్రం పీసీ లెవెల్, ఎస్ఐ లెవెల్లో తప్ప దీంట్లో ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కే వాల్యూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, తెలంగాణ 2014 June 2 ఫామ్ అయిందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. 2014 June 2. ఈ విధంగా మనకి తెలంగాణ ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది 5 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. ఏంటి అంటే అది ఒకటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. ఈ 5 రాష్ట్రాలతో మనకు సరిహద్దు ఉంది అప్పుడు. కానీ ప్రజెంట్ ఒడిశాతో ఉందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకి 2014 జూన్లో తెలంగాణ ఏర్పడితే 2014 జూలై 17వ తేదీన, ఎప్పుడు? జూలై 17. ఈ జూలై 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఆర్డినెన్స్ వచ్చింది. రీఆర్గనైజేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటి అంటే ఈ యాక్ట్ను మనకి తీసుకురావడం వల్ల
మన తెలంగాణ రీజియన్లో ఉండే 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా, ఓకే, 5 మండల్స్ కంప్లీట్గా అండ్ 2 మండల్స్ పార్షియల్గా, మొత్తం 7 మండలాల్లో ఉండే 327 గ్రామాలను 327 విలేజెస్ను ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ చేయడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో మనం మెర్జ్ చేయడం జరిగింది. దీంతో మనం ఈ ఒడిస్సాతో ఉన్న బార్డర్ను కూడా కోల్పోవడం జరిగింది. భద్రాచలం, బుర్లం పహాడ్లో ఉండే కొన్ని గ్రామాలను కోల్పోవడంతో ఒడిస్సాతో ఉన్న సరిహద్దు మనం కోల్పోయాం. కాబట్టి ప్రజెంట్ తెలంగాణ అనేది కేవలం 4 రాష్ట్రాలతోనే సరిహద్దు ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది అంటే ఇప్పుడు అట్లా లేదని చెప్పి దాని అర్థం. ఇప్పుడు ఎంత ఉంది? 4, అప్పుడు 5. ఈ విషయం మీకు తెలియాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల మనకి జూలై 15 రావడం జరిగింది. అందుకే మన తెలంగాణలో జూలై 19 తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి బంద్ నిర్వహించుకోవడం జరిగింది. ఓకే, ఎందుకంటే దానికి నిరసనగా. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 327 గ్రామాలను, 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా మనకి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. దీంతో మనకి మన ఏరియా తగ్గింది అండ్ జనాభా కోల్పోయినాం మనం. దాంతోపాటు ఒడిస్సాను కూడా కోల్పోవడం జరిగింది. ఒడిస్సాతో ఉన్న బార్డర్ను మనం కోల్పోవడం జరిగింది. ఓకే, ఇవన్నీ మనకి అప్డేట్స్ అంటే కొంత అప్డేట్ చేసుకుంటే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. అండ్ ప్రజెంట్ మనకి స్టేట్స్ ఎన్ని అని చెప్పుకుంటే ఎన్ని అని చెప్పుకుంటాం? మన తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్నో రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది, 29వ రాష్ట్రంగా అని చెప్పి చెప్పుకుంటాం. కానీ ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలు? 28. ఎందుకో తెలుసుగా, 2019లో మనకి జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల అది స్టేట్ హోదాను కోల్పోయి 2 యూటీస్గా మారింది, జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్. ప్రజెంట్ అది స్టేట్ హోదాలో లేదది. కాబట్టి ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 28 రాష్ట్రాలే ఉన్నాయి. ఓకే, అండ్ ప్రజెంట్ మనకి ఎన్ని యూటీస్ ఉన్నాయి, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి మనకి? ప్రజెంట్ ఎన్ని కేంద్ర ప్రాంతాలు అంటే 8. అదేంటి మనకి అంతకుముందు 7 ఉండేటి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ 2 ప్రాంతాలు ఏర్పడడంతో ఎన్ని కావాలి? 9 కావాలి కదా. 8 ఎట్లయితే అని చెప్పుకుంటే 2020 జనవరి 26న మనకి అప్పటి వరకు యూటీస్గా ఉండే 2 వేరు ప్రాంతాలు ఏంటి అవి? డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ. డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ ఈ రెండింటిని కలిపి ఒకే ప్రాంతంగా వేయడం జరిగింది. ఈ రెండింటిని మెర్జీ చేసి ఒకే యూటీ కింద తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ మనకి ఈ 2 ప్రాంతాలు కలిసి ఒకే యూటీ అని చెప్పి చెప్పుకుంటాం. కాబట్టి ఎన్ని ఉన్నాయి యూటీస్? 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజెంట్ ఉన్నాయి మనకి. ఓకే, అండ్ దీంతోపాటు మనకి మళ్ళీ కొంచెం ముందుకెళ్తే అసలు ఈ విధానం ఎప్పుడు ఏర్పడింది? ఈ విధానం ఎప్పుడు ఏర్పడింది? స్టేట్స్ అనేది అండ్ యూటీస్ అనే విధానం మనకి స్టార్టింగ్ నుంచి ఉందా? బ్రిటిష్ రూలింగ్ నుంచి ఉందా అంటే లేదు. ఓకే, ఎందుకంటే మనకి తెలంగాణ మూవ్మెంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ ఎస్ఆర్సీ దగ్గరికి వెళ్తాం మనం. ఆ ఎస్ఆర్సీని టచ్ చేసినప్పుడు ఎస్ఆర్సీ గురించి టచ్ చేసిన వెంటనే మనకి దానికి ముందున్న విధానం ఏంటో మనకు తెలియాలి. అప్పటి వరకు బ్రిటిష్ రూలింగ్ 1947 ఆగస్టు 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చే సమయానికి మన దేశంలో స్టేట్స్, యూటీస్ అనే పొలిటికల్ మ్యాప్ లేదు. ఎటువంటి విధానం ఉంది అంటే మనకి కేటగిరీ సిస్టమ్ ఉంది. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ డి అనే సిస్టమ్ ఉంది. ఓకే, మన తెలంగాణ అనేది కేటగిరీ బిలో ఉండేది. హైదరాబాద్ స్టేట్ పేరుతో కేటగిరీ బిలో ఉండేది. కేటగిరీ ఏలో మనకి బ్రిటిష్ వాళ్ళ చేత డైరెక్ట్గా రూల్ చేయబడ్డ పెద్ద ప్రెసిడెన్సీలు ఉండేటి. అండ్ కేటగిరీ బిలో మనకి ప్రిన్స్లీ స్టేటు అంటే సంస్థానాలు 1857 రివోల్ట్ తర్వాత. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా విషయాన్ని గురించి చెప్తే దాని మూలాలకు వెళ్ళాలి కంపల్సరీగా. మనకి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అంటేనే ఆ విధంగా ఉండాలి. ఏదైనా ఒక విషయం వెంటనే జరిగిందంటే దానికి కంపల్సరీ దానికి ఉన్న మూలాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ గురించి మీకు తెలుసు, 2014లో తెలంగాణ వచ్చింది అంటే 2009 ఫైటింగ్ మాత్రమేనా? 1969లో 1969వ సంవత్సరంలో రికార్డ్ అయిన మరణాలే 365 మంది మరణించింది. అంత పెద్ద పోరాటం జరిగింది. మరి కేవలం అప్పుడే స్టార్ట్ అయిందంటే 1953లో కూడా జరిగింది. ఓకే, అంతేనా అంటే అంత ముందు కూడా జరిగింది. నిజాం డైనాసిటీలో కూడా జరిగింది. కేవలం నిజాం డైనాసిటీలో అంటే బహుమని డైనాసిటీలో కూడా జరిగింది. అక్కడ దాకా వెళ్తాం మళ్ళీ మూలికి అన్న వెంటనే, స్థానికులు అన్న వెంటనే. ఈ మూలాలన్నీ మీకు తెలిసి ఉండాలి, అప్పుడే కమెంట్ వస్తా అంటే. ఓకే, ఆ విధంగా 1857 మనకి రివోల్ట్ తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రావద్దని చెప్పి 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్. దానివల్ల ఇక మీరు మీ కొత్త ప్రాంతాలను ఆక్యుపై చేయం, పాత ప్రాంతాలను మాత్రం వాటిని డెవలప్ చేస్తాం,
కాబట్టి వాటిలో మా రూలింగే ఉంటుంది, కొత్త ప్రాంతాల్లో మేము ఆక్యుపై చేయము అని చెప్పి వాళ్ళు ఆ చట్టం తీసుకొచ్చింది. 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్పి పిలుస్తాం. 1858, ఎందుకంటే 1850లో రివోల్ట్ వచ్చింది. ఓకే, ప్రపంచ దేశాల ముందర ఇంగ్లాండ్ అనేది దోషిగా నిలబడ్డది. అటువంటి అప్పుడు అది కొంత ఎక్స్పెన్షన్ ఇచ్చుకొని కొంత చట్టం చేయడం జరిగింది. మేము ఇప్పటి నుంచి మా డైరెక్ట్ క్రౌన్ సిస్టంలోకి వస్తుంది ఇండియా అనేది అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా మనకి కొత్త ప్రాంతాలను ఇంగ్లాండ్ అనేది ఆక్యుపై చేయలేదు, కేవలం పేరుకే చేయలేదు తప్ప డిఫెన్స్ సిస్టమ్ కానీ అక్కడ ఉండే ట్రేడ్ కానీ పూర్తిగా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందుకే హైదరాబాద్లో నిజాం ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఆక్యుపై చేయలేదు ఇక్కడ. ఓకే, 1858 వరకు అయితే ఏవైతే ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు రాజుల చేతుల్లో ఉన్నాయో వాళ్ళంతా కూడా వాళ్ళే రూల్ చేయడం జరిగింది. కాకపోతే డిఫెన్స్ సిస్టమ్, రక్షణ రంగం, ట్రేడ్, వ్యాపార రంగం, ఈ రెండింటిని మాత్రం బ్రిటిష్ వాళ్ళే చూసుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే మనకి ప్రిన్స్లీ స్టేట్ రూపంలో ఉన్నాయో వాటిని పెద్ద పెద్ద ఏరియాలు ఉన్నాయో వాటిని మనకి కేటగిరీ బిలో చేర్చింది వాళ్ళు. ఓకే, చిన్న వాటిని కేటగిరీ సిలో చేర్చింది. అండ్ కమిషన్ రేట్లను మనకి బ్రిటిష్ కమిషన్ కొన్ని మనకి చాలా సెన్సిటివ్ విషయాలు ఉండేవి, వాటిని కేటగిరీ డీలో చేర్చింది. ఈ విధంగా కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ డి అని చెప్పి ఉండేది. ఓకే, ఇటువంటి సిస్టమ్ మనకి ఎప్పటి వరకు ఉంది అంటే 1956 వరకు కూడా ఇదే సిస్టమ్ ఉంది. 1956లో మనకి 1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు మరణం తర్వాత 54 రోజులు ఆయన నిరాహార దీక్ష చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇస్తారు. అప్పుడు దేశవ్యాప్తంగా మాకు రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ వస్తుంది. దాంతో మనకి ఎవరు కూడా చేస్తే వాళ్ళకి రాష్ట్రం ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి దీనిపైన ఒక కమిటీ వేసి, ఆ కమిటీని ఏమని పిలుస్తాం, ఎస్ఆర్సి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం. ఎస్ఆర్సి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం. ఈ కమిటీ వేసిన తర్వాత ఈ కమిటీ 1953లో వేస్తే అది డిసెంబర్లో దాని పూర్తి రిపోర్ట్ ఇచ్చింది 55లో. ఈ విధంగా మనకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ను సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ సిస్టంలో ఉండే ఏబిసిడి అనే కేటగిరీని పూర్తిగా రద్దు చేస్తున్నాం. వాటి స్థానంలో స్టేట్స్ అండ్ యూటీ అనే వాటిని చేర్చుతున్నామని చెప్పి ప్రకటించారు. అవే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు అది చేర్చినప్పుడు అప్పుడు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. ప్రజెంట్ డబుల్ అయినాయి, 28 రాష్ట్రాలు అయినాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ప్రజెంట్ సినారియో తీసుకుంటే ఓకే, ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది అండ్ ఎస్ఆర్సి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏ రాష్ట్రాలు ఏర్పడ్డాయి అనే విషయాలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. లాస్ట్ టైం గ్రూప్ 2లోనే 2016లో మనకి కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్ పడింది, భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డ మొదటి రాష్ట్రం ఏంటి? లింగ్విస్టిక్ స్టేట్ అంటే భాషను ప్రతిపాదిక చేసుకొని ఏర్పడిన మన దేశంలో మొదటి రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అందుకే మనకి ఏంటంటే కొంత క్లారిటీ అవసరం. మీకు కింద ఆప్షన్ చూసి కానీ లేకపోతే క్వశ్చన్లో కానీ మీరు క్లారిటీ వెతకాలి. ఆ క్లారిటీ ఏంటి ఒకసారి నేను చెప్తే, ఇప్పుడు చాలామంది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చెప్పేస్తారు. క్వశ్చన్ ఏం అడిగాలని చెప్పేది ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, మన దేశంలో భాషా ప్రయుక్తంగా అంటే భాషను బేస్ చేసుకొని ఒక రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే 1920sలో ఏర్పడింది. ఒడిస్సా రాష్ట్రం ఏర్పడింది. చాలా చాలా ఇంపార్టెంట్. అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చిందా? రాలేదు. ఓకే, ఇండిపెండెన్స్ అప్పటికి రాలేదు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏర్పడ్డ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రము అంటే ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏ ప్రాతిపదికన ఏర్పడింది? అప్పటి వరకు మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక భాగంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఓకే, తెలుగు మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి సీతారామ శాస్త్రి మొదట నిరాహార దీక్ష చేసిండు 32 రోజులు. ఆయన తర్వాత పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసిండు. ఆ ఫలితంగా వాళ్ళకి రాష్ట్రం వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం. ఓకే, అంటే ఇండిపెండెన్స్ స్వతంత్రం తర్వాత మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రము, ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఏంటి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఏం చెప్పాలి? ఆంధ్ర రాష్ట్రం చెప్పాలి, ఆంధ్ర స్టేట్. ఇదే క్వశ్చను స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దీన్నే ఫజల్ అలీ కమిషన్ అని పిలుస్తాం, ఎందుకంటే దీని చైర్మన్ ఆయన్ని. ఓకే, దీంట్లో 2 సభ్యులు ఉంటారు, హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫనిక్కర్ అని చెప్పి 2 ఉంటారు. ఓకే, ఈ ఫజల్ అలీ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే ఎస్ఆర్సి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏర్పడ్డ మొదటి రాష్ట్రం ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. చూడండి ఎంత డిఫరెన్షియేట్ ఉందో. మీరు ఒక క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ పడింది, మన దేశంలో ఏర్పడ్డ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. కింది ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, మిగతా వేరే ఇతర రాష్ట్రాలు తెలంగాణ ఉంది, ఒడిస్సా ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది. అప్పుడు ఏం పెట్టాలి? ఆంధ్రప్రదేశ్ పెట్టాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ను ప్రాక్టీస్ చేసి అవే ఆన్సర్ అనుకుంటే ఎంత రాంగ్ స్టెప్ తీసుకుంటారు మీరు? డాటా అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది.
ఓకే, క్వశ్చన్ పేపర్లు జస్ట్ మనకి అవగాహన కోసమే, వాటి నుంచి మీరు ఆన్సర్లు నేర్చుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. ఓకే, అంటే మన దేశంలో తొలి లింగ్విస్టిక్ స్టేట్ అంటే ఏంటి అంటే ఒడిస్సా అని చెప్పి మీకు తెలిసి ఉండాలి. 1920స్లోనే ఏర్పడింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి తెలిసి ఉండాలి. ఎందుకంటే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది భాషా ప్రాతిపదికన. ఓకే, ఎస్ఆర్సి ఇంప్లిమెంటేషన్ తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదా ఫజల్ కమిషన్ యొక్క సూచనలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏర్పడ్డ మొదటి రాష్ట్రం అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పాలి. ఓకే, ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఆ విధంగా మనకి 14 రాష్ట్రాలు ఏర్పడితే ప్రజెంట్ 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అనే విషయాలు కూడా మీకు నోటెడ్ అయి ఉండాలి. ఓకే, ఇవన్నీ మనం జనరల్ అవేర్నెస్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఓకే, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, అండ్ ఇండియా జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. దాంతోపాటు మనకి హిస్టరీ ఉంటుంది. ఈ హిస్టరీ మనకి ఏంటి అంటే 2 టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, 2 ఉంటాయి మనకి. ఓకే, హిస్టరీ అన్నప్పుడు మనకు సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ చేస్తాం. మీకు అదే ఫస్ట్ పేపర్లో యూజ్ అవుతుంది. కేవలం మీరు గ్రూప్ 4 పేపరే కేవలం పీసీనే లేదా ఎస్ఐ మాత్రమే చదువుతున్నారు అనుకోండి, అప్పుడు హిస్టరీ కొంత మీరు సపరేట్గా చదవాల్సి ఉంటుంది. అదే గ్రూప్ 2, గ్రూప్ 3 చదివే వాళ్ళకి ఏంటంటే సెకండ్ పేపర్లో మనకి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ భాగంగానే ఉంటాయి. వాళ్ళు స్పెషల్గా ఫస్ట్ పేపర్ కోసం ప్రిపేర్ కావాల్సిన పని లేదు. కానీ కేవలం పోలీస్ కానిస్టేబుల్కి మాత్రము, గ్రూప్ 4కి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ హిస్టరీ అనే వెంటనే మళ్ళీ దీంట్లో 3 భాగాలు ఉంటాయి: అన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. కానీ స్పెషల్గా మీకు క్వశ్చన్ పేపర్ మీకు సిలబస్లోనే చేర్చడం జరిగింది. ఏంటి? స్పెషల్ ఫోకస్ ఎట్ నేషనల్ మూమెంట్స్. ఓకే, మీరు చరిత్ర మొత్తం చదవండి, కానీ ప్రత్యేక దృష్టితో జాతీయోద్యమాన్ని చదవండి అని చెప్పి సిలబస్లోనే ఇవ్వడం జరిగింది. నేషనల్ మూమెంట్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డిస్కస్ చేస్తామంటే మనకి 1885లో ఐఎన్సీ ఎస్టాబ్లిష్ నుంచి 1947 ఆగస్టు 15న మనకి ఇండిపెండెన్స్ వచ్చే సమయం వరకు డిస్కస్ చేస్తాం. ఓకే, వాటి గురించి మనం కొంత డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టులు అండ్ గాంధీ ఎరా అని చెప్పి 3 భాగాలు ఉంటాయి నేషనల్ మూమెంట్. మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం, వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మీకు ఫస్ట్ పేపర్లో మన ప్రీవియస్ పేపర్లో మీరు కూడా చూడండి, చూస్తే దాదాపు హిస్టరీ నుంచి ఒక 15 మార్కులు వస్తే దాదాపు 12 మార్కులు నేషనల్ మూమెంట్ నుంచి ఉంటున్నాయి. అంటే ఎంత కీ రోల్ చూడండి. జాతీయోద్యమం పట్ల పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీతే చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి మార్కుల వెయిటేజ్ ప్రకారం చదువుతాను. ఓకే, నేషనల్ మూమెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 1885లో ఐఎన్సీ ఎస్టాబ్లిష్ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు నేషనల్ మూమెంట్ అని చెప్పి చెప్పుకుంటాం. దాని గురించి మీరు చదవాల్సి ఉంటుంది. అండ్ అన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ గురించి అక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, హిస్టరీ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి కూడా చాలామంది అనుకుంటారు. దాన్ని సిలబస్ పర్టికులర్గా చాలా తక్కువ వెయిట్ ఉంది, కానీ కొంతవరకు దాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకు సార్ చెప్తారు. ఓకే, మనకి లాస్ట్ టైం పీసీలో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే భూమిపై ఆవిర్భవించిన తొలి జీవి ఏంటి అని చెప్పి ఎస్ఐలో వచ్చింది అనుకుంటా సారీ. ఓకే, భూమిపై ఆవిర్భవించిన తొలి జీవి ఏంటి అంటే లార్వా అని చెప్పి పిలుస్తాం. ఓకే, లార్వా, ప్లాజిల్లేటా, దాని తర్వాత ప్లాంట్స్, దాని తర్వాత ఎనిమల్స్, చివరిగా ఆవిర్భవించిన జీవి ఏంటి అంటే మనిషి ఒక సైంటిఫిక్ నేమ్. ప్రీవియస్ క్వశ్చన్ జనరల్ సైన్స్లో చెప్పుకుంటాం హోమోసెపియన్సీ. ప్రీవియస్ క్వశ్చన్ ఇది హోమోసెపియన్సీ. తెలుసుగా సైంటిఫిక్ నేమ్స్ అంటే? సైంటిఫిక్ నేమ్స్ ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క జీవికి, లివింగ్ ఆర్గానిజం ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఓకే, ఆ సైంటిఫిక్ నేమ్లో మనిషిది ఏంటంటే హోమోసెపియన్స్. ఇది ప్రీవియస్ క్వశ్చన్. హోమోసెపియన్స్ ఏ విధంగా ఏర్పడిందంటే ఫస్ట్ ఆస్ట్రోఫిథికస్, రామాఫిథికస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్, చివరిగా హోమోసెపియన్స్ ఏర్పడతారు మనకి క్రమంలో. ఓకే, మనిషి ఏర్పాటు క్రమంలో అని చెప్పి చెప్పుకుంటాం ఆరిజిన్లో. ఈ విధంగా మనకి సైంటిఫిక్ నేమ్ వచ్చింది ప్రీవియస్గా హోమోసెపియన్స్ అని చెప్పి. ఓకే, ఇది మనం హిస్టరీలో డిస్కస్ చేస్తాం. సేమ్ తెలంగాణ హిస్టరీ కూడా అంతే. తెలంగాణ హిస్టరీలో కూడా మనకి 3 భాగాలుగా డిస్కస్ చేస్తాం: అన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. నిజాం గురించి కొంత ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఆపరేషన్ పోలో వరకు కూడా మనం హిస్టరీలో డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది హిస్టరీ గురించి. నెక్స్ట్ మనకి ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజన్స్ అని చెప్పి కొత్తగా చేర్చడం జరిగింది. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి? సాంఘిక బహిష్కరణ. సాంఘిక బహిష్కరణ అంటే ఏంటి అంటే ఇప్పుడున్న మన సొసైటీలో కూడా అందరూ కూడా మనకి ఈ ప్రస్తుతం ఉన్న మోడర్న్ సొసైటీ యొక్క ఫలాలు అందరూ అందుకుంటారంటే కొందరికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే పావర్టీ కావచ్చు, పేదరికం కావచ్చు, ఒక డిజాబిలిటీ కావచ్చు. డిజాబిలిటీ అంటే అంగవైకల్యం, అది కావచ్చు. ఓకే, దాంతోపాటు కొన్ని ప్రత్యేక పరిస్థితులు. ఇక్కడ ఉన్న మనకి వెట్టి అని చెప్పి పిలుస్తాం. వెట్టి అంటే బాండెడ్ లేబర్. వాళ్ళతో మనకి
మనకి తెలంగాణలో ప్రత్యేకమైన కల్చర్ ఉండేది. దాంట్లో ఇక్కడ ఉండే భూస్వాములు, జమీందారులు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందిని మనకి వాళ్ళ దగ్గరే ఎటువంటి టైం లిమిట్ లేకుండా తక్కువ పారితోషికంతో వాళ్ళను దాదాపు రోజులో 18 గంటలు వాళ్ళు పనులు చేయించుకునేవాళ్ళు. అటువంటి దాన్ని వెట్టి చాకిరి అని చెప్పి పిలుస్తాం. ఇటువంటి వాటి పట్ల కొంత అవేర్నెస్ ఉంటుంది. ఇక్కడ సోషల్ ఎక్స్క్లూజన్స్. ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, గ్రూప్ 2కు గ్రూప్ 3కి. ఎందుకంటే వాళ్ళు సెకండ్ పేపర్లో 50 మార్క్స్ సోషాలజీ అవుతుంది. సోషాలజీలో ఇది పార్టే కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఫస్ట్ పేపర్లో చదవాల్సిన పని ఉండదు. సోషాలజీలో 50 మార్కులు ఉంటుంది. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా సింపుల్ వర్డ్సే, కాకపోతే మనకి చాలాసార్లు రిపీట్ అయినాయి. ఇటువంటి చాలా సింపుల్ ఉంటుంది. సోషాలజీ ఏంటంటే టాపిక్ ఒక్కసారి మీరు చూస్తే చాలా ఈజీగా గుర్తుంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఆండ్రోగామి అంటే ఏంటి, పాలిగామి అంటే ఏంటి, ఇటువంటి విషయాలు మనకు రావడం జరిగింది. ఓకే, ఆ టర్మ్స్ ఏంటంటే సోషాలజీ అందరూ కొత్త టాపిక్ అవి, వాటిని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఈ సోషల్ ఎక్స్క్లూజన్స్కి గురయ్యే వాళ్ళు ఎవరు, ఏ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువ గురవుతారు అంటే దాదాపు మనం చెప్పుకునే అన్నీ కూడా అంతే. మహిళ కూడా చాలా సెన్సిటివ్తో ఉంటుంది. మహిళ గురించి డిస్కస్ చేస్తాం, వాళ్ళపై జరిగే క్రైమ్ రేట్ గురించి డిస్కస్ చేస్తాం, వాటిని నివారించడానికి ఎటువంటివి ఉన్నాయని చెప్పి నిర్భయ యాక్ట్ గురించి డిస్కస్ చేస్తాం, అండ్ డిజాబుల్ పర్సన్స్ గురించి డిస్కస్ చేస్తాం. వాళ్ళ గురించి వచ్చిన కొత్త యాక్ట్ 2016లో యాక్ట్ వచ్చింది, పీడబ్ల్యూడీ యాక్ట్, పర్సన్ విత్ డిజాబిలిటీ యాక్ట్ 2016 వచ్చింది, పీడబ్ల్యూడీ. దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఓకే అనే విషయాలు డిస్కస్ చేస్తాం. దీంట్లో మళ్ళీ భాగాలు ఉంటాయి మనకి. మనం సోషాలజీలో మనకి ఏంటంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మన దేశానికి కుల వ్యవస్థ కానీ మత వ్యవస్థ కానీ మనకి ఇవి మెరిట్సా డిమెరిట్సా అని చెప్పి చెప్పుకుంటే ఏం చెప్పుకుంటాం మనం? ఇప్పుడు కులం ఉంది, మన దేశంలో కుల వ్యవస్థ అనేది ఉండకపోతే ఇంకా చాలా అభివృద్ధి చెందని చెప్పి కొంతమంది అంటారు. దీన్ని మనకి సోషాలజీలో చదివేటప్పుడు దీన్ని మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ అని చెప్పి డిస్కస్ చేస్తాం. ఆ టర్మ్స్ మీకు తెలియాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి కుల వ్యవస్థ అనేది ప్రీవియస్ క్వశ్చన్, కుల వ్యవస్థ అనేది భారతదేశానికి హాని చేసిందా లేదా మనకి లబ్ధి చేకూర్చిందా అని చెప్పి చెప్పుకుంటే ఏం చెప్పుకుంటాం మనం? కామన్గా నెగిటివ్ అని చెప్పి చెప్తారు చాలామంది, కానీ నెగిటివ్ కాదు. ఏది నెగిటివ్ అంటే కాస్టిజం నెగిటివ్, కులతత్వం మనకి నెగిటివ్, మతతత్వం నెగిటివ్. కులం మంచిదే, మతం మంచిదే, అది సమాజంలో డిసిప్లిన్ నేర్పిందని చెప్పి చెప్తాం, సోషాలజీలో చదువుకుంటాం మనం. అదే కులతత్వానికి కులానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. కులం అంటే మనకి డిసిప్లిన్, ఒక మనకి అప్పటి వరకు మనకి ఈ మన కల్చర్ తీసుకుంటే, మన యొక్క అన్షియంట్ ఇండియా తీసుకుంటే ఇక్కడ సమాజం ఏ విధంగా ఉండేది అంటే కేవలం భూస్వాములు అండ్ కూలీలు ఉండేవాళ్ళు. అటువంటి సిస్టంలో మనకి అక్కడ ఉండే మనకి రెడీగా వాళ్ళకు కొన్ని వాళ్ళకే నిర్దేశించిన కొన్ని వృత్తులు ఉండేవి. మోడ్రన్ ఎప్పుడైతే ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చిందో, పారిశ్రామిక విప్లవం వచ్చిందో, ఓకే, జేమ్స్ వాట్ ఎప్పుడైతే స్టీమ్ ఇంజన్ కనుగొన్నాడో అప్పుడు మనకి ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చింది, పారిశ్రామిక విప్లవం. దీంతో కొత్త విధానం వచ్చింది మనకి, ఇండస్ట్రియలిస్ట్ అండ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అని చెప్పి చెప్పుకుంటాం. అటువంటి విధానం వచ్చింది. ఈ విధానం వచ్చిన తర్వాత కాస్టిజం మనకి రిలీజియనిజం అనేది పెరిగినాయి. అంటే కులం అంటే మనకి మంచిదే, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. కులతత్వం అంటే నా కులమే గొప్పది, మిగతా కులాలన్నీ కూడా చెడ్డవి, నా కులమే అనగదొక్కబడి ఉన్నది, మిగతా అన్నీ కూడా మనల్ని అనగదొక్కుతున్నాయి అని ఇటువంటి ఫీలింగ్ ఏర్పడేదాన్ని కులతత్వం అని చెప్పి పిలుస్తాం. కులము ప్లస్ పాలిటిక్స్ ఈజ్ కులతత్వము. ఇది సోషల్ చదువుకుంటాం మనం. ఎప్పుడైతే కులం వల్ల ఎప్పుడు కూడా లేవు, కులంలో ఎప్పుడైతే పాలిటిక్స్ జాయిన్ అయినాయో అప్పుడు మనం దాన్ని కాస్టిజం అంటాం. సేమ్ రిలీజన్ కూడా ఇది అప్లై చేస్తాం. మతం వల్ల ఏ ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే మతతత్వం అంటే మతము ప్లస్ రాజకీయాలు ఏమవుతుంది? మతతత్వం అవుతుంది. దీనివల్ల నా మతమే గొప్పది, మిగతా మతాలన్నీ చెడ్డవి, లేదా నా మతాన్ని మిగతా మతాలన్నీ కూడా దాడి చేస్తున్నాయి, వాళ్ళపైన అటాక్ చేస్తా, దీన్ని మతతత్వం అంటాం. దీనివల్ల మనకి చాలా డిమెరిట్స్ ఉన్నాయి, దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మనం సోషాలజీలో చదువుకుంటాం. ఓకే, ఈ సోషల్లో ప్రైమరీ రిలేషన్ చాలా ఇంట్రెస్ట్ టాపిక్. ఓకే, కొత్తగా చేర్చింది మనకి, అంతకుముందు లేదు. 2014లో సిలబస్ మార్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ని చేర్చింది. అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండే గంటా చక్రపాణి ఆయన స్వయంగా దీంట్లో ఫీచర్ చేయడం జరిగింది, ఎంఫిల్ చేయడం జరిగింది. దీంతో ఆయన సబ్జెక్ట్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పి ఆయన భావించి సిలబస్ చేర్చడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఉంది సిలబస్. 50 మార్క్స్ ఉంటాయి మనకి. ప్రైమరీ రిలేషన్స్ అంటే ఏంటి, సెకండరీ రిలేషన్స్ అంటే ఏంటి, ఓకే, పుష్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఫుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయాలి. చాలా ఇంట్రెస్ట్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఇది సోషల్గా మనం చదువుకుంటాం. సోషల్లో ఉండే టాపిక్స్ మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇది మనకి సోషల్ ఎక్స్క్లూజన్స్లో డిస్కస్ చేస్తాం. పావర్టీ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి,
ఓకే. అన్ఎంప్లాయ్మెంట్లో చాలా టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. మళ్ళీ నిరుద్యోగిత అని చెప్పి మనం కామన్గా చెప్పినప్పుడు కూడా దాంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, మళ్ళీ చాలా వేరియేషన్స్ ఉంటాయి. అన్ఎంప్లాయ్మెంట్ అంటే దాదాపు 12 రకాలు ఉంటాయి. వాటి గురించి కొంత ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనకి హిస్టరీ తీసుకున్నాం, జాగ్రఫీ తీసుకున్నాం, ట్రెండ్స్ తీసుకుంటాం కొంత. ఇది ఓవరాల్గా మనకి కరెంట్ అఫేర్ కిందకి వచ్చినప్పుడు కూడా ఎకనామిక్ ట్రెండ్స్ అంటే రెపో రేట్ ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటి, ఇటువంటి ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. ఓకే. దీంతోపాటు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ గ్రూప్స్లో మనకి దాదాపు గ్రూప్ 3 వరకు 8th స్టాండర్డ్లో ఉంటుంది. 20 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. ఓకే. 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. చాలా కీ రోల్ ఉంటుంది మనకి. 20 మార్క్స్ అంటే చాలా పెద్ద రేంజే. ఇది మనకి జిఎస్లో మనం చదివాల్సింది. జిఎస్లో మనం చదవాల్సిన పూర్తి టాపిక్స్ ఇవి. వీటిని మనం ఏ విధంగా చదవాలి అనేది చూడడం జరిగింది. ఇంకా ఇన్డెప్త్గా మనకి క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి దానిపైన కూడా మనం ఫోకస్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ.